హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిక్కుడుకాయలు అంటే ఇక్కడ ఇదో చూడండి, గింజ ఉండేటివి చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు కాదు, చిక్కుడుకాయలు ఒట్టి ముక్కలు తీసుకున్నానండి. ఒట్టి ముక్కలు వేట మాంసము, ఒట్టి ముక్కలు వెండబెట్టారు, అమ్మ వాళ్ళు పంపించారు. ఇవి ఒట్టి ముక్కలు చూడండి. మిక్సీ పడుతున్నాను. అదో మసాలాలు, తెల్లగడ్డ, అల్లము, ఒట్టి కొబ్బరి, చెక్క, లవంగాలు మామూలుగా మిక్సీకి వేసి మిక్సీ ఆడిస్తున్నాను. మసాలాలు ఏదో పేస్ట్ చేసుకున్నాను, మిక్సీకి వేసి పేస్ట్ చేశాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అన్నీ వేసి తిరగవాత పెడుతున్నాను. మసాలా పేస్ట్ వేసాను. కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు ఆడించి మిక్సీకి వేసి అదో మసాలా వేసాను. మిక్సీకి వేసింది బాగా మెత్తగా రుబ్బుకొని మసాలా వేసాను. మసాలా వేగినాక ధనియాల పొడి, కారం పొడి వేస్తున్నాను. ధనియాల పొడి, కారం పొడి రుచికి తగినంత వేసుకోవాలి. ఎలా ఉడికిందో అదో మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా తిరగబాతలోనే నూనెలోనే బాగా ఎగనిచ్చినాను. ఇదో చిక్కుడుకాయలు, ఒట్టి ముక్కలు వేస్తున్నాను. చిక్కుడుకాయలు, ఒట్టి ముక్కలు వేస్తున్నా. ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా, మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసినాను. ఉప్పు వేసి బాగా అలా అలా కలిపేసి నేను తగినన్ని నీళ్లు పోస్తున్నాను. తగినన్ని కొద్దిగానే నీళ్ళు వేస్తున్నాను. ఎందుకంటే ముందుగానే మనం ఒట్టి ముక్కలు, చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి. ఒట్టి ముక్కలు, చిక్కుడుకాయల కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో కూర, బాగా వచ్చేసిందండి. చూడు, ఒట్టి ముక్కల చిక్కుడుకాయల కూర రెడీ. నాకైతే ఒకళ్ళు దంచేస్తుంది, తినేస్తున్నాను. ముక్క పెట్టుకుంటున్నాను. చిక్కుడుకాయలు ఆకలి దంచేస్తుంది. సూపర్గా.